వేదిక సభా కార్యక్రమానికి సిద్ధమవుతుంది. 2 నిమిషాల్లో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాన్యులు గౌరవనీయులు అశోక్ కుమార్, గౌరవ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం గారికి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి అశోక్ రెడ్డి గారు, కిషోర్ గారికి, అదేవిధంగా వేదిక నా ఆత్మీయ మిత్రులకు అందరికీ, ప్రత్యేకించి మీకు అందరికీ తెలుసు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్యక్రమం 8:30 వరకు ఉంటుంది. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ మాట్లాడేళ్ళాలి. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నిన్న జరిగింది. మీరు అందరు టీవీ పేపర్లో చూసినారు. ఒక భారీ ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడికి పోయి వస్తా అంటే తమ్ముడు అనిలేమో అన్న నువ్వు పోయి వచ్చే వరకు మళ్ళా ప్రోగ్రామే అయిపోతుంది అంటే నేను వచ్చిన అన్నేదా భావించద్దు. నేను 5 మినిట్స్ అడ్రస్ చేసి పోయి మళ్ళీ వస్తా. కానీ మీరు ఎవరు వెళ్ళకుండా కొంత మాట్లాడి మీరు కూడా అడ్రస్ చేసిపోతే బాగుంటుంది. రెండోది ఇంకా కొన్ని పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామన్నప్పుడు అనిల్ వచ్చి అన్న ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనం కూడా ఒక కార్యక్రమం చేస్తానంటే నాకు వెంటనే గుర్తొచ్చింది నాగమాల సురేష్ గారు. అతనైతేనే కరెక్ట్ చేయగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో మరి వారికి ఫోన్ చేసి వెంటనే అన్న ఒక కార్యక్రమం ఉన్నది చేయాలని చెప్తే ఎంతో కష్టపడి ఇంతమంది ఆర్టిస్టులు మరి వారికి సహకరించినటువంటి చిత్రపురి అనిల్ గారు, మా డ్యాన్స్ మాస్టర్లు, కళాకారులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు. అయితే మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి శుభతరుణం. ఒక పరిపాలన అంటే ఎట్లా అనేది ఈ దేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మోడల్ చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు కొన్ని అనుమానాలు, ఎట్లా ఏం జరుగుతుంది, ఇక కొంతమంది ముఖ్యమంత్రులు అప్పుడు గతించినటువంటి ముఖ్యమంత్రులు కరెంటు కూడా ఉండదు అని చెప్పిన సంఘటనలు చూసినాం. ప్రత్యేకించి చలనచిత్ర పరిశ్రమ, టీవీ రంగం కానివ్వండి, లక్షలాది మంది ఆధారపడ్డటువంటి 24 క్రాఫ్ట్స్ కానివ్వండి, చాలామందికి ఆ రోజుల్లో అనుమానం. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ప్రాంతాలుగా విడిపోతాం, అన్నదమ్ములుగా కలిసి ఉంటామని. రెండోది చలనచిత్ర పరిశ్రమకు కులము మతము ప్రాంతాలు ఉండవని నేను డే 1 నుంచే చెప్తున్నా. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు అనుమానాలుంటే ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు టీవీ రంగం కానీ భారతదేశానికే హైదరాబాద్ ప్లాట్ఫామ్ అయిందంటే నీకు అంతకంటే అతిశయోక్తి లేదు. ఈరోజు అద్భుతంగా సంవత్సరానికి 5,000 షూటింగ్లు జరుగుతున్నాయి. రెండోది దేశ విదేశాలు అంటే నీకు ఇంగ్లీష్ మూవీస్ కూడా మరి మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి, దాంతోపాటు అద్భుతమైనటువంటి కళాఖండం రామోజీ ఫిలిం సిటీ, మరి అక్కడ కూడా నిరంతరంగా షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమని పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే పెద్ద దిక్కు. ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా తెర వెనుక ఉండేది వేరు, తెర ముందు ఉండేది వీళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వారి నేతృత్వంలో మీకు ఏ సమస్య ఉన్నా కానీ నిమిషాల మీద పనిచేసినటువంటి
ప్రభుత్వం మాది. ఎక్కడ కూడా చలనచిత్ర పరిశ్రమకు ఆటంకాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య, టికెట్ల రేట్లు పెంచాలన్నా, లేకపోతే 5వ షో చేయాలన్నా, షూటింగ్లకు సింగిల్ విండో పర్మిషన్ ఇవ్వాలన్నా, రెండోది ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు, మన క్లైమేట్ కండిషన్, మనకున్న కనెక్టివిటీ, మరి అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్. మీరు చూసినారు భారతదేశంలో అన్ని కలిగలిపి ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. మీకు అద్భుతమైనటువంటి కనెక్టివిటీ ఉంది. మీకు ఐటీ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ అద్భుతమైనటువంటి గ్రోత్ ఉండడమే కాకుండా తెలుగులో చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి, టీవీ రంగానికి సంబంధించి ఉపాధి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఉపాధి. ఈ ఉపాధి కూడా మరి పాపం తల్లిదండ్రులని, కుటుంబాలను వదిలిపెట్టి సినిమా మీద ఉన్నటువంటి మమకారం, టీవీ రంగం మీద ఉన్నటువంటి మమకారంతోనే ఎంతోమంది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటిది మన అందరికీ తెలిసిందే. రెండోది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మీకు ఒక విజన్ ఇప్పుడే చూసింది. ఒక నాయకునికి, ఒక ముఖ్యమంత్రికి ఒక విజన్, ఒక కల్పన ఉండాలి. అంటే మన రాష్ట్రం ఎట్లుండాలి, మన ప్రజలు ఏ విధంగా ఉండాలి, మన రాష్ట్రానికి కావాల్సిన ఏంది, మన రైతాంగానికి ఏం కావాలి. చాలామంది ఏంటంటే రొటీన్ రాజకీయ నాయకులు ఉంటారు, రొటీన్ ప్రభుత్వాలే ఉంటాయి. కానీ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి నాయకుడు ప్రజానాయకుడై ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల్ని సమపాలుగా చూసేటువంటి నాయకత్వం ఉంటే ఎన్ని అద్భుతాలు జరిగినాయో మన కళ్ళ ముందు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు మంచినీళ్ళ కోసం గొడవలు జరుగుతుండే, నీళ్ళ ట్యాంకర్ల దగ్గర గొడవలు జరుగుతుండే. కానీ ఈరోజు కృష్ణా గోదావరి జలాల నుంచి నీకు నీళ్లు తీసుకురావడమే కాకుండా ఈ హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు దీనికి రెండింతలైన 50 సంవత్సరాల వరకు నీటి కొరత లేకుండా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మీరు ఇప్పటికే దేశంలో చూస్తున్నారు, చెన్నైలో నీళ్లు లేవు తాగనీకే, బెంగళూరులో లేవు, అదేవిధంగా ముంబైలో లేవు, ఢిల్లీలో కూడా తాగడానికి నీళ్ళు లేవు. ఇంత ఎండాకాలంలో కూడా హైదరాబాద్ వాటరే కాదు, గ్రామీణ ప్రాంతాలు, గుట్టలు, మరి మీకు అందరికీ తెలుసు గిరిజన తండాలు అడవిలో పొంటి ఉంటాయి, వాళ్ళందరికీ కూడా సురక్షితమైనటువంటి మంచినీళ్ళు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మరి రాష్ట్రమంతా సరఫరా చేస్తుంది. ఇండియాలో ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు 24 గంటల కరెంటు. చాలామందిని చూస్తాం దేశంలో, 4 డ్రెస్సులు మార్చేటోళ్ళని చూస్తాం, గొంతు పెద్దగా పెట్టుకొని మాట్లాడేటోళ్ళని చూస్తాం, ఈ దేశానికి ప్రపంచానికి ఏదో చేసిరని చూస్తాం. కానీ ఈ దేశంలో 24 గంటల కరెంటు ఒకటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నీకు రైతులకైనా ప్రజల